అందరికీ తెలుసు మన నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్. నేను కొన్ని విషయాలు చెప్తాను. అన్నారు మెజారిటీ ఇస్తాం, మేము 100 మెజారిటీ ఇస్తాం ఒకరు చెప్పారు, టీడీపీ మెజారిటీ తగ్గిస్తాం ఒకరు చెప్పారు, 500 చెప్పారు, 600 చెప్పారు. ప్రతి బూత్ లో 100 నుంచి 150 మెజారిటీ ఈజీగా వచ్చే మార్గం మేము చెప్తాం. ఈజీగా అసలు మీకేం ప్రాబ్లం? 250 వస్తుందండి. మనం కరెక్ట్గా 10 రోజులు వర్క్ చేస్తే 250 వస్తుంది. 100 దగ్గర 300 వస్తుంది, 500 వస్తుంది. అది ఎలా అంటే ఇప్పుడు మీకు ఈ పేపర్ ఇచ్చాం, చాలా మంది చూడండి అది అటో ఇటో చెప్పకుండా 40 తెలుసుకున్నాం. మెజారిటీ అంతా ఇందులో ఉంది, మీకు తెలియని విషయం. అది ఎలా ఉపయోగించాలన్నా మీకు తెలియదు, మనం చెప్తాం. చూడండి ఇది చాలా ఈజీ పేపర్, సింపుల్ పేపరు, ఏదో ఇచ్చారు ప్రతి దగ్గర ఇస్తూ ఉంటారు అని అనుకుంటాం. చదివిన వాళ్ళు కొంచెం అర్థమవుతుంది. మేము కంప్లీట్ డిస్క్రిప్షన్ ఎలా యూజ్ చేయాలో చెప్తే ఇదే మా అస్త్రం. ఇది కానీ మనం కరెక్ట్గా యూజ్ చేస్తే ప్రతి బూత్లో 100 నుంచి 150 మెజారిటీ ఈజీగా నడుచుకుంటూ వస్తుంది. అది ఎలా అంటే ఇది ఆల్రెడీ మనం ప్రతి మండలంలోని, ప్రతి ఊర్లోని, ప్రతి నియోజకవర్గంలో స్టేట్ వైడ్ అంతా తిరుగుకుంటూ నెల్లూరు నుంచి కళ్యాణ్ రెడ్డి గారు వచ్చారు. అలాగే ప్రతి దగ్గర ఈ పాంప్లెట్ సక్సెస్ అయ్యి ఇక్కడ దాకా వచ్చాం. ఇక్కడ ఎలా జరుగుతుందో దీన్ని ఎలా ఉపయోగించాలన్నది ఇప్పుడు మన కళ్యాణ్ రెడ్డి గారు చెప్తారు. జాగ్రత్తగా వినండి, ఎవ్వరు గొడవ చేయొద్దు, ఫోన్ అందరూ సైలెంట్లో పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. అందరూ రకరకాల సవాళ్ళు చేశారు, ఆ సవాళ్ళన్నీ ఈ పేపర్లో ఉన్నాయి, చూద్దాం. జాగ్రత్తగా వినండి సార్, ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు, చాలా ఇంపార్టెంట్ టాపిక్. నేను మధ్యలోకి వస్తానండి, అందరికీ ఈజీగా నిలబడుతుంది. ఇక్కడికి విచ్చేసిన మాకవరం పాలెం మండలం కరెక్టా అండి? ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలండి. నేను మీ అందరికంటే చిన్నవాడిని, మీ అంత పెద్దవాడిని కాదు. మీరందరూ నాయకులు, మీ అందరికీ ఫాలోయింగ్ ఉంటుంది. మీ ఊర్లో, మీ గ్రామంలో, మీ ప్రాంతంలో మిమ్మల్ని నమ్ముకొని కొన్ని కుటుంబాలు ఉంటాయి. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భక్తుడినండి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానండి. రాజశేఖర రెడ్డి గారికి భక్తుడు అవడానికి కారణాలు ఎవరు చెప్పుకోని అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానం చెప్పుకోవడానికి కారణాలు అసలు చెప్పుకోని అవసరం లేదు. ఒకటి అయితే మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏవైతే నవరత్నాలు పథకాలను ప్రకటించిందో ఆ పథకాలని ప్రతి ఒక్కరూ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చాలా క్లియర్గా తీసుకెళ్తున్నారు. కానీ దాన్ని ఇంకా బాగా తీసుకెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో B4J అనే ఒక టీంని మేము ఫామ్ చేయడం జరిగింది. ఆ టీం చేసిన పని ఏంటంటే మన వాళ్ళందరూ కూడా చాలా బాగా మన పథకాలని, నవరత్నాలని ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి కూడా చేరవేస్తున్నారు. ఇంకా బాగా చేరవేస్తే ఎలా ఉంటుందని మీలాంటి పెద్దవాళ్ళందరి సహకారంతో, మీలాంటి పెద్దవాళ్ళందరి సలహాలతో మేము ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. అందులో మొదటిగా మీరు దయచేసి పాంప్లెట్ ఉంది, దయచేసి చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. దయచేసి ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు పేపర్ని, పాంప్లెట్ తీసుకోండి. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఎవరైతే ఇక్కడ బూత్ కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళ చేతిలో ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో ప్రతి ఒక్కరికి అన్ని పాంప్లెట్లు వాళ్ళకి సరిపడినన్ను ఇస్తారు. ఇది కేవలం మనం చదువుకోవడానికి మాత్రమే, ఇది కేవలం మనం చూసుకోవడానికి మాత్రమే. మీకు సరిపడినటువంటి పాంప్లెట్లు అన్ని కూడా మేము ఇస్తాము. ఒకవేళ తక్కువైతే మళ్ళీ పంపిస్తాము. దయచేసి ఒక్క పాంప్లెట్ చాలు. ప్రతి ఒక్కరికి వాళ్ళకి అవసరానికి మించి మేము పంపించేదానికి సిద్ధంగా ఉన్నాము. మీరు చూస్తే ఒకవైపు ఫ్యాను గుర్తుకు ఎందుకు ఓటు వేయాలంటే మీరు టీషర్ట్ కూడా చూడొచ్చు. ఇలాంటి టీషర్ట్స్ కూడా మీకు ఇస్తాము. ఎక్కడికైనా మనం వెళ్తే ఫ్యాన్ గుర్తుకు ఎందుకు ఓటు వేయాలి, నేను ఎందుకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలి, నేను ఏదో పార్టీకి వేసుకుంటాను, లేకపోతే నేను ఈ పార్టీకి ఓటు వేయను అని చెప్తారు. మన దగ్గర జవాబు ఉండాలి. ఫ్యాన్ గుర్తుకు ఎందుకు ఓటు వేయాలంటే అని మనం చెప్పాలి. ఏ ఒక్కళ్ళ దగ్గరకు మనం వెళ్ళినా వాళ్ళు అడిగినా అడగకపోయినా మనం చెప్పాలి. అరే వాడు మనతో మాట్లాడలేదు కదా, అరే వాడు మనం చూసి ముఖం తిప్పుకొని పక్కకి వెళ్ళిపోయాడు కదా, ఆడితో నేను మాట్లాడేది ఏంటి అని అనుకోకూడదు. ఎందుకంటే ఇది 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి విషయం. ఒక్కసారి మనం మొహమాట పడితే, ఒక్కసారి మనం సిగ్గుపడితే 5 సంవత్సరాలు బాధపడాలి. 5 సంవత్సరాలు అదే సిగ్గుతో, అదే మొహమాటంతో మనం తల వంచుకోవాలి. ఈ రోజు మనం తల ఎత్తుకొని మనకు తెలిసిన వాళ్ళందరికీ నిజాలు చెప్తే
నిజాలు చెప్తే మన పార్టీ గెలుస్తుంది. మన ఎవరైతే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో సీఎం అవుతారు. మీకు తెలుసు, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళు చూస్తా ఉన్నారు. ఎంత కష్టపడుతున్నారు, ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఎంతమంది పెద్దవాళ్ళు ఆయన అణగదొక్కడానికి ప్రయత్నించినా, చంపేయడానికి ప్రయత్నించినా లేచిన ప్రతి ఒక్కసారి పడి లేచిన కెరటంలాగా ముందుకెళ్తున్నారు. అంతకంటే మనం ఎక్కువ కష్టపడుతున్నావా? అంతకంటే ఎక్కువ మనం బాధపడుతున్నావా? లేదు కదా. ఒక్క 10 నిమిషాలు, ఒక్క 10 రోజులు మనం పని చేసుకుంటే మనం కూడా తల ఎత్తుకొని తిరగవచ్చు. ఇందులో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలి అని కొంత డిస్కషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఈ పాంప్లెట్ లో సరిపడినంతే. ఒకవేళ నాకు అవకాశం వస్తే 10 రోజులు నేను మాట్లాడగలను. ఫ్యాన్ గుర్తుగా ఎందుకు ఓటు వేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు సీఎం చేసుకోవాలని నేను 10 రోజులు మాట్లాడగలను. మీలో ఉండేవాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ మాట్లాడగలరు. బట్ సేమ్ టైం మన వెనుక పాంప్లెట్ వెనుక ఒక కుటుంబం దగ్గరకు మనం వెళ్ళి ఆ కుటుంబంలో మనం కూర్చొని ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, అరగంట, ఎంతసేపు వీలైతే అంతసేపు కూర్చొని ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది, బహుశా వృద్ధులు ఉండొచ్చు, బహుశా చదువుకునే వాళ్ళు ఉండొచ్చు, బహుశా కాలేజీకి పోయే వాళ్ళు ఉండొచ్చు, లేదా వాళ్ళు కార్మికులు అవ్వచ్చు, కర్షకులు అవ్వచ్చు, బీసీలు అవ్వచ్చు, ఎస్సీలు అవ్వచ్చు, ఎస్టీలు అవ్వచ్చు, మైనారిటీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రతి ఒక్కరికి నవరత్నాల్లో భాగంగా ప్రతి ఒక్క కుటుంబానికి లాభం వచ్చేటట్టు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోని డిజైన్ చేసుకున్నారు. దాన్ని వెళ్ళి మనం చెప్తే చాలు. మీరు ఒకసారి ఇటువైపు తిరిగి చూస్తే డ్వాక్రా రుణమాఫీ గురించి, ఫస్ట్ డ్వాక్రా రుణమాఫీ గురించి ఎందుకు రాసామంటే ఇది 3వ పాంప్లెట్, 3వ వర్షన్. ఎందుకు రాసామంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్రతి అక్క చెల్లి, ప్రతి సోదరి కూడా మాకు ఇంకా డ్వాక్రా రుణమాఫీ ఉంది, మాకు ఇంకా డ్వాక్రాలో రుణం ఉంది, మాకు ఇంకా పూర్తి కాలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు నమ్ముకొని 2014 ఎన్నికల్లో మేము ఓటు వేస్తే అతను మమ్మల్ని నట్టేట ముంచాడు. ఆ రోజు 20,000, 30,000 మాకుంటే ఈరోజు ₹1,00,000 దాటింది. కాబట్టి మేము మోసపోయాము అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పాలన్న ఉద్దేశంతో ఫస్ట్ అది రాస్తాం. అంటే మీరు ఒక ఇంటికి వెళ్తే డ్వాక్రా రుణమాఫీ ఎంత ఉంది అని అడగండి. వాళ్ళు 10,000, 20,000, 30,000, 40,000 చెప్తారు. సంపూర్ణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా రుణమాఫీ చేస్తాను అని చెప్పారు. ఈ పట్టికలో ఆ డబ్బులు అమౌంట్ వేయండి. ఆ తర్వాత ఒకవేళ ఆ కుటుంబంలో రైతు కుటుంబం కనుక అయితే అది వాళ్ళకి ₹50,000 ఇస్తామన్నారు. ప్రతి మేలోను 4 సంవత్సరాల పాటు వ్యవసాయ ఖర్చుల నిమిత్తం 12,500 చొప్పున ఇస్తామన్నారు. అది కూడా ఈ పట్టికలో రాయండి. ఆ తర్వాత వృద్ధాప్య పింఛను 3,000 చేస్తామన్నారు. 5 సంవత్సరాలకు గాను వృద్ధాప్య పింఛన్ని ₹1,80,000 వస్తుంది. అదే మాదిరిగా 45 సంవత్సరాలు దాటితే బీసీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకి ₹75,000 ఇస్తామని చెప్పారు. అలా మనం ప్రతి పథకం కూడా ఇందులో రాస్తుంది. అంటే తక్కువలో తక్కువ అమ్మఒడికి తీసుకున్నా కానీ 15,000 చొప్పున తక్కువలో తక్కువ ప్రతి కుటుంబానికి లక్షల్లో లాభం ఉంటుంది. ఒకవేళ ఏ ఎమ్మెల్యే అయినా చంద్రబాబు నాయుడు డబ్బులు పంపించిన డబ్బులు కావచ్చు, లేదా వీళ్ళు అక్రమంగా దోచుకున్న డబ్బుతో కావచ్చు, ఓటుకు మహా అంటే 2,000, 3,000, 5,000, 10,000 ఇవ్వగలరు. ₹1,00,000 ఇవ్వలేరు కదా. 1, 2 ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలను 1 నిమిషమో 2 నిమిషాలు చెప్పడానికి ప్రయత్నించండి. వీలు పడలేదా? మన ప్రభుత్వం వస్తే, మన పార్టీ అధికారంలోకి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మీ కుటుంబానికి వచ్చే లాభం ఎంత అని చెప్పండి. అప్పుడు కూడా ఓటు వేయకుండా ఉంటారా? ఖచ్చితంగా ఓటు వేస్తారు. మేము ప్రతి ప్రాంతానికి వెళ్ళాం. మీకు ముఖ్యంగా వెస్ట్ గోదావరి గురించి, ఈస్ట్ గోదావరి గురించి చెప్పాలి. గత ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో మనం ఓడిపోవడానికి ప్రధాన కారణం ఈ 2 జిల్లాలు. కొన్ని జిల్లాలు ఉన్నా కూడా ఈ 2 ప్రధాన కారణం. వెస్ట్ గోదావరి జిల్లాలో 15కి 15 మనం ఓడిపోయాం. కానీ ఈసారి 15కి 15 గెలుస్తామంటే కూడా ఆశ్చర్యం కాదు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్ అయిపోయి ఉన్నారు. రుణమాఫీ గురించి కావచ్చు, డ్వాక్రా రుణమాఫీ గురించి కావచ్చు, రైతు రుణమాఫీ గురించి కావచ్చు, కాపు రిజర్వేషన్ గురించి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు మోసపోయి ఉన్నారు. నేను ప్రతి ఊర్లోనూ తిరిగాను. దాదాపు ప్రతి గ్రామంకి వెళ్ళాను. ప్రతి మండలంలోనూ ఎన్ని గ్రామాలు ఉంటాయి అన్ని గ్రామాలు తిరగడానికి ప్రయత్నించాను. దయచేసి మీరు కాన్ఫిడెంట్గా ఉండండి. రాబోయేది జగనన్న ప్రభుత్వం, అందులో అనుమానం లేదు. ఒకవేళ మనం ఈ ఎమ్మెల్యేను గెలిపించుకోకపోతే నష్టపోయేది మనమే, మన గ్రామస్తులే, మన మండలం వాళ్ళే, మనమే. ఒక్క 10 నిమిషాలు, ఒక 15 నిమిషాలు ఏ ఇంటికి వెళ్ళినా కానీ మీరు కానీ చెప్తే ఆ ఇంట్లో ఉన్న ఏ ఒక్క ఓటు మనకు పోదు. ఇదేమైనా కష్టమైన పనా? 10 నిమిషాలు, 15 నిమిషాలు ఒక కుటుంబంలోకి వెళ్ళి మనం కూర్చొని మాట్లాడు. మేము బయట ఊరోళ్ళు వచ్చినాం. ఏ కుటుంబంలోకైనా మేము రావాలి అని అంటే వీళ్ళు ఎందుకు వచ్చారో, వీళ్ళు ఏం చేస్తారో అనే అనుమానాలు ఉంటాయి. కానీ మీ అందరికీ మీరెవరో, మీ కుటుంబం పక్కన వాళ్ళు ఎవరో మీకు తెలుసు కదా. మిమ్మల్ని రంపిస్తారు కదా, మాట్లాడొచ్చు కదా. 10 నిమిషాలు, 15 నిమిషాలు మీరు మాట్లాడగలిగితే
మన మెజారిటీ ఎక్కడికి పోదు. ఎవరికైనా ఏదైనా అనుమానం ఉన్నా లేదా ఎవరికైనా మెటీరియల్ కావాలన్నా మీకు ఇక్కడ పృథ్వీ అందుబాటులో ఉంటాడు. పృథ్వీని అడిగినారంటే మీకు అన్నీ కూడా సప్లై చేస్తాడు. ఇంకా ఏమైనా అనుమానం ఉంటే చెప్పండి. ఇంకొక విషయం చెప్పండి, ఎవరైనా కానీ ప్రతి గ్రామంలోకి వెళ్ళి చెప్పేవాళ్ళు నాకేం ఉపయోగం వస్తుంది, నాకేం లాభం వస్తుంది అని అనుకుంటే గ్రామ సచివాలయం గురించి పెద్దవాళ్ళు కూడా ఇంతకుముందు చెప్పారు. ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం పెడతారు. ప్రతి 50 కుటుంబాలకి ఒక అబ్జర్వర్ను పెడతారు. వాళ్ళకి 5,000 రూపాయలు జీతం వస్తుంది. ఈరోజు పనిచేసే ప్రతి ఒక్కరికి చెప్పండి, మీ కష్టం ఎక్కడికి పోదు. మీరు పడ్డ కష్టం ఫోన్లో రికార్డ్ అయి ఉంటుంది, వాట్సాప్లో ఫోటోల రూపంలో ఉంటుంది. రేపు మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అందరికీ కూడా లాభం వస్తుంది, మన అందరం కూడా బాగుపడతామని చెప్పండి. ఇది ఒకటే కాదు, అందరికీ ఆ కుటుంబానికి వెళ్ళిన తర్వాత ఇంత ఆర్థికంగా లాభం వస్తుంది, మీకు ఇంత లాభం వస్తుందని చెప్పిన తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ గుర్తును చూపించడం మర్చిపోకండి. మన గుర్తు ఫ్యాన్ గుర్తు. చాలా మంది చంద్రబాబు నాయుడు తొత్తులైనటువంటి పావలా పవన్ కళ్యాణ్, పిచ్చి పాల్గాడు, కాంగ్రెస్ వీళ్ళంతా కుట్రబంది గుర్తును కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సీలింగ్ ఫ్యాన్ చూపించండి. నాకు తెలిసినంత వరకు 2వ నెంబర్లోనే గణేష్ గారిది ఉంది ఫ్యాన్ గుర్తు. అవన్నీ కూడా డమ్మీ ఈవీఎంలు కూడా తీసుకొని వచ్చి మీ అందరికీ కూడా ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. గుర్తు చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కళ్ళు ఇంత లాభం వస్తుంది, అంత లాభం వస్తుంది, లేదా ఈ రుణమాఫీ అవుతుంది, ఇవన్నీ చెప్పిన తర్వాత ఏ రోజైతే మీరు గుర్తు చెప్పడం మర్చిపోతాడో వాళ్ళు ఆ గుర్తును మర్చిపోతారు. ప్రతి ఒక్కళ్ళు 1కి 10 సార్లు గుర్తు పెట్టుకొని వాళ్ళు గుర్తుంచుకునేటట్టు గుర్తు గురించి మాట్లాడండి. ఏదైనా ఎక్కువ మాట్లాడినా, ఏదైనా తప్పుగా మాట్లాడినా, ఏదైనా మిస్ అయినా క్షమించండి. ఇక్కడ మేము ప్రసంగాలు ఇచ్చడానికి రాలేదు. ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎక్కడైతే తక్కువ మెజార్టీ వచ్చిందో, ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ప్రాంతాలు మేము తిరుగుతున్నాం. అన్ని ప్రాంతాల్లోనూ అద్భుతమైన స్పందన ఉంది. వీళ్ళందరూ అనుకుంటున్నారు, బయట వాళ్ళు అనుకుంటున్నారు ఈ మండలంలో తక్కువ వస్తుందేమోనని. ఎందుకు వస్తుందండి? ఇంతమంది నాయకులు ఉన్నారు. తలా 100, 50, 20, 30, 100 మెజార్టీ తీసుకొని వస్తానని అన్నారు. ఎలా మనం ఓడిపోతాం? ఎలా మెజార్టీ మనం తగ్గుతుంది? ఖచ్చితంగా ఈ మండలంలో కూడా నేను అనుకుంటున్నాను చాలా పెద్ద మెజార్టీ, మంచి మెజార్టీ వస్తుంది. ఎందుకు రాదు? గతంలో మనం వాళ్ళ పేరు నేను చెప్పను కానీ బయట వచ్చిన వాళ్ళు మేము ఇక్కడ స్థానికులు విమర్శించకూడదు. కానీ మనల్ని వెన్నుపోటు పొడిచి మనతో పాటు ఉండి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఈరోజు వెళ్ళిపోయినారు. అది శుభశకునం కదా, అది మనకు మంచే కదా జరిగింది. వాళ్ళు పోతే వెన్నుపోటు పొడిచేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు మనతో కూడా వెళితే మన దగ్గర నుంచి వెళ్ళిపోతే అది మనకు మంచి జరిగినట్టు. మనతో కూడా ఉండి మనల్ని మోసం చేసేవాళ్ళు మనతో ఉంటే మనం బలం పోయినట్టు ఎలాగా కాదు కదా. ఖచ్చితంగా ఈ మండలంలో కూడా మనకు మెజారిటీ వస్తుంది. మేము వేరే ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు ఇదే నర్సీపట్నంలో అద్భుతమైన స్పందన వచ్చింది. మీ అందరికీ వాట్సాప్లో ఫోటోలు, వీడియోలు పంపిస్తారు. వాళ్ళు ఎంత అద్భుతంగా పనిచేసుకుంటారో చూడండి. చాలా అద్భుతంగా పనిచేసుకుంటారు. చాలా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు బాధ్యతాయుతంగా పనిచేసుకుంటున్నారు. ఇంకొక కొద్ది రోజులే కదా, 10 రోజులు 10 అంటే 10 రోజులు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా మాట్లాడితే క్షమించండి. మీ అందరిలాగా నేను కూడా ఒక సామాన్యుడు. థ్యాంక్ యూ.